కరోనా వైరస్ వేసిన కాటు ఇంకా మానక ముందే మన దేశంలో మళ్ళీ కొత్త రకం వైరస్ పుట్టి జనానికి వణుకు పుట్టిస్తున్నది. టమోటా అనే వైరస్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా పుట్టిందో, ఎందుకు పుట్టిందో తెలియదు కానీ చిన్నపిల్లల బతుకులను ఛిద్రం చేస్తున్నది. 6 నుంచి 13 ఏళ్ల నడుమున్న పిల్లలకు సోకే ఈ వైరస్ సొమ్మసిల్లే తట్టి చేస్తున్నదట. అరిచేతులు, పాదాలు, అరికాళ్ళు, మెడ కింద భాగము, కొందరికి నోట్ల ఎర్రటి దద్దులు పుడుతున్నాయట. మొదటిసారి ఎవలకు పుట్టిందో ఏమో గాని చిన్న చిన్నగా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అండుకొని పోరగాండ్లకు పొట్టు పొట్టు తిప్పల పెడుతున్నదట. దీంతోటి అయ్యవలకు దడబుట్టి పిల్లలను కాపాడుకునే దానికి దావఖాన బిల్లులు కట్టుకుంటా తిప్పల పడుతున్నారట. అయితే ఇది చిన్న మెల్ల కాదు, జట్టిమానం స్పీడ్ తోని చిన్న పిల్లలకు అంటుకుంటా పోతున్నదట. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అయి ఉంటే ఏం కాదు కానీ కరోనా తిరగ దేశం మొత్తానికి ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి అంటుకుంటే చిన్నపిల్లలకు చాలా చిరాకే అంటున్నారు. ఈ టమోటో వైరస్ గురించి తెలిసినోళ్ళు పానాలు పోయేటంత ప్రమాదం కాకున్నా దీంతోని పైలంగా ఉండాలని అంటున్నారు. వైరస్ల గురించి తెలిసినోళ్ళు గా టమోటో వైరస్ మన దాకా రాకుంటుంటే మంచిది. ఒకవేళ గాసారం తక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా మస్తు ఫైలంగా ఉండాలి. ఏమంటున్నావు?